కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పెద్దపురం డీఎస్పీ శ్రీహరిరాజు అన్నవరం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసలై త్రాగుడు, బెట్టింగ్లు, జూదం అలవాట్లకు బానిసలకు మించిన అప్పులు చేసి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. శుక్రవారం అన్నవరం శ్రీ జీవన్ గోల్డ్ షాప్లో దొంగతనానికి ప్రయత్నించిన 2 వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. ఏ ముద్దాయిగా తొండంగి మండల ఏ కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉద్దగిరి అఖిల్, ఏ2 ముద్దాయిగా మామిడి రాజు ఇద్దరు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ జీవన గోల్డ్ షాప్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడగా అడ్డుకోపోయిన షాప్ యజమాని వరద లక్ష్మణరావు సొత్తితో బలంగా గాయపరిచగా ఆయన పెద్దగా కేకలు వేయడంతో షాప్ యజమాని భార్య అతని కొడుకు రాగా వారిని కూడా బలంగా గాయపరిచి కేజీన్నర బంగారం దోపిడీకి పాల్పడి పారిపోతుండగా షాప్ యజమాని కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి దొంగలను పట్టుకున్నారు. ఆయన తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి పెద్దపురం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు సిఐబి సూర్య, అప్పారావు, ఎస్ఐ శ్రీ జి శ్రీహరిబాబు, అన్నవరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కెమెరా అన్నది బయట పెట్టుకుంటే అది ఉపయోగం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్నాచింగ్ కానివ్వండి, రోడ్ యాక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా రకరకాలు జరుగుతున్నాయి. అంటే ఈ నేరస్తులు కూడా నిన్నటి నేరంలో కూడా ఈ వెహికల్కి ఏమో నెంబర్ ప్లేట్ లేకుండా రావడం జరిగిందండి. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి మేము అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. మేము కూడా ఈ పెద్ద ఎత్తున చేపడుతున్నాం. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా సహాయం ఉంటుందని చెప్తున్నారు. అంతవరకు ముందు లోకల్గా మేము ఎంతవరకు చేయగలం అంతవరకు మేము మా ప్రయత్నం చేస్తాం. ముందు వచ్చి ఏమైనా రెక్కీ చేసినట్టు అది ఏమైనా చెప్పారండి? అంటే లోపలికి వెళ్ళారండి, షాప్ లోపలికి వెళ్ళి చూసుకున్నారట. అది చూసుకుని ఏ టైంలో ఉంటారో ఏటో మొత్తం అంటే వాళ్ళు అఫెండర్సా, ప్రొఫెషనల్ ఇదా లేకపోతే మామూలుగా? వీళ్ళిద్దరు కూడా ఉద్దగిరి అఖిల్, మామిడి ఇద్దరు కూడా పాత నేర చరిత్ర లేదండి. బహుశా ఏంటంటే ఈ బయట ప్రభావం వల్ల వాళ్ళకుండే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ రోజుల్లో ఏదో పని చేసుకుంటే ఉపాధి దొరుకుతుంది. కానీ ఏదో వ్యసనాలు కావాలి, ఏదో బెట్టింగ్ అవ్వచ్చు, లేకపోతే చెడు వ్యసనాలు అవ్వచ్చు, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళకిద్దరికి కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఒక ఆయనేమో గతంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పనిచేసి, ఒక ఆయనేమో సచివాలయంలో పనిచేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరు కలిసి చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా కలిసి చదువుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసుకుని ఇవన్నీ కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్లో డీమార్ట్లో కొనుక్కున్నారని తెలిసింది. ఇవన్నీ కూడా వీళ్ళే సొంతంగా ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా కూడా రకమైన సినిమాలో కూడా అసలు వేరే రకరకాల ప్రభావాలు ఈ రకమైన చర్యలు పాల్గొన్నట్టు నేను భావిస్తున్నాను. కాకినాడ జిల్లా శంకవరం మండలం పోలీసు వరకు అయితే అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నవరం మెయిన్ రోడ్లో అండి 20వ తారీఖున సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ జీవన్ జ్యువెలరీ, శ్రీ జీవన్ జ్యువెలరీ అనే షాప్లో వరద లక్ష్మణరావు అని చెప్పేసి ఆయన బాగుంటుంది. ఆయన ఉంటుండగా 2 వ్యక్తులేమో కస్టమర్ రూపంలో వచ్చారు. ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకున్నారండి. కస్టమర్ జనాలు హెల్మెట్ పెట్టుకున్నారు. అందులో షాప్లోకి వచ్చిందో హెల్మెట్లు అని కొద్దిగా అనుమానం కలిగి హెల్మెట్ నుంచి వెళ్ళి హెల్మెట్ చేయాలని చెప్పి ఆయన వాదించారు. వాదించిన తర్వాత ఇంకా అవకాశం ఉంది, ఎందుకంటే కావాలని చెప్పేసి వెంటనే వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. లక్ష్మణరావు ఇంకో ఆయన ఈ బంధువు, నెక్స్ట్ అంటే ఆయన యొక్క అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరి మీద కూడా అటాక్ చేశారండి. వీటితో పాటు చిన్న హ్యామర్ లాంటి ఒకటి, తాడు, టేపు ఇలాంటి కొన్ని ఐటమ్స్ అని కూడా క్యారీ చేస్తున్నారు. వాటితోనూ అటాక్ చేశారు. ఈయన లక్ష్మణరావు గారి అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన తల మీద కూడా కొట్టేసి రక్తం వచ్చిన కొట్టేశారండి. ఈ లోపల ఆయన క్యాక్లేదు. జ్యువెలరీ షాప్ మేడ మీద హౌస్ ఉందండి, అంత రెసిడెన్స్. పైనుంచి ఏంటంటే ఈ లక్ష్మణరావు గారి వైఫ్ ఆవిడ కూడా రావడం, ఆవిడని కూడా అటాక్ చేశారండి. ఈ అంత ఇష్యూ జరుగుతుంటే ఈయన గట్టిగా కేకలేశారు. వీళ్ళందరూ కూడా కేకలేస్తే ఈ ముద్దాయిలో 2వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనేమో ఆ గ్లాస్ డోర్స్ క్లోజ్ చేశారు. అప్పటికే ప్రజలందరికీ కూడా ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి విషయం రావడం, అప్పుడు ఈ దొంగలేమో కొంత గోల్డ్ అది కూడా పట్టుకుని బయటికి పారిపోవడం జరిగింది. ప్రజలేమో పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత
ఆ విషయం మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ మేము వెళ్ళాము. ఆ పోలీసు మేము వెళ్ళిన తర్వాత ఇందులో ముద్దారైనటువంటి ఉద్దగిరి అఖిలు మానవరాజు వ్యక్తులను ఈ జ్యువెలరీ షాప్ సంబంధించిన భార్యాభర్తలు తర్వాత అసిస్టెంట్ వాళ్ళను సూర్య హాస్పిటల్ పంపించడం జరిగింది. ఈ ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నిన్న రాత్రి 1 గంట సమయంలో అరెస్ట్ చేశాము. ఈరోజు 21వ తారీఖు ఈ రోజేమో మేము రిమాండ్కి పంపిస్తున్నాం మేజిస్ట్రేట్ గారికి.